కాకరకాయ ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్రై వచ్చేసి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. పప్పుచారుతో కానివ్వండి, రసంతో కానివ్వండి, సాంబార్తో కానివ్వండి, దేనితైనా బాగుంటుంది. ఈ ఫ్రైతో రైస్నైనా కూడా కలుపుకుని డైరెక్ట్గా తిన్నా కూడా కర్రీలాగా రైస్తో కలుస్తుంది, బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరకిలో ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకోండి. వీటిని పైన చెక్కి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ను యాడ్ చేసుకోండి. మనకు కాకరకాయ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, లేదంటే కాకరకాయ మాడిపోతుంది. దీనిలోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు సన్నటి తరుగును యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వచ్చేసి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత దీనిలోకి కాకరకాయను కూడా యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వచ్చేసి మనకు ఫ్రై చేసుకునే లోపు పూర్తిగా అవి కూడా ఫ్రై అయిపోతాయి. మనం ముందే వాటిని ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతాయి. తర్వాత మనకు పూర్తిగా ఫ్రై రెడీ అయ్యేటప్పటికి స్టవ్ను హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే మూత పెట్టొద్దండి. మనకు ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెడితే మనకు ముక్క అనేది మెత్తదనం వచ్చేసి గుజ్జులాగా వచ్చేస్తుంది ఈ ఫ్రై. అందుకనే మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. నేను 1.5 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు మరీ మాడిపోకుండా, అలాగని పచ్చిదనం కూడా లేకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవటం చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ పేరు గుర్తుంది కదా, వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.